హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం ఒక ఫ్యాక్టరీ అయితే ఆయిల్ సర్వీస్కి అయితే వచ్చాము. ఆ ఫ్యాక్టరీ వచ్చేసి బొగ్గు ఫ్యాక్టరీ అనమాట. ఇది అంటే ఇక్కడ బొగ్గు రెడీ అవుతుంది, అంటే కెమికల్స్ ద్వారా గట్రా రెడీ అవుద్ది. దీనికైతే మనల్ని అయితే పిలిచారు సర్వీస్ చేయమని. ఈ జనరేటర్ వచ్చేసి ఇది 380 kV అనమాట. దీనిది అంటే మనం చేస్తాం, కానీ చేసి ఒక 1 year అవుతుంది సర్వీస్ చేసి. ఇప్పుడు 1 yearకి మళ్ళీ సర్వీస్కి వచ్చింది. ఇప్పుడు దీనికి అసలు ఏమేమి పడతాయి, ఏంటి, ఎలా ఏంటి అంతా మీకు వివరంగా చూపిస్తున్నా సార్, చూడండి. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఇప్పుడు బ్యాటరీ అయితే ఇవైతే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్ అండ్ ఇంజిన్ ఆయిల్ ఇది సర్వీస్కి కావాల్సినవి. ఫస్ట్ ఇదేమో పాత ఆయిల్. ఆయిల్ అయితే అసలు బాగాలేదు, ఆయిల్ అయితే డ్రైన్ చేస్తున్నాం. ఆయిల్ అయితే అసలు బాగాలేదు, ఇప్పుడు ఆయిల్ అయితే మారుస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ అంతా ఫుల్గా డ్రైన్ చేసేస్తాం ఆయిల్. తర్వాత ఇది వచ్చేసి అయితే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఈ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే రిమూవ్ చేస్తున్నాం, ఎందుకంటే సర్వీస్ అంటే ఫిల్టర్స్ కూడా కన్ఫామ్గా మార్చాలి. ఓన్లీ ఆయిల్ ఒకటే కాదు, చాలా మంది ఏంటంటే సర్వీస్ అంటే ఓన్లీ ఆయిల్ ఒకటే మారిస్తే చాలు అని అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఆయిల్ అంతా ఇంపార్టెంట్గా మార్చాలి, ఫిల్టర్స్ కూడా అలాగే మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన ప్రతి ఆయిల్ అంతా ఫిల్టర్స్లోకి వెళ్తుంది. ఫిల్టర్స్లోకి వెళ్ళి మళ్ళీ క్లీనింగ్ అయ్యి మళ్ళీ వస్తూ ఉంటుంది. అది చూడండి, ఆ ఫిల్టర్లోనే ఆల్రెడీ ఎంత ఆయిల్ ఉందో చూడండి. మొత్తం పాత అయిపోయింది ఆయిల్. ఇక్కడ చూడండి, ఫిల్టర్ కూడా చాలా పాడైపోయింది, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఇది. ఇది అదే కొత్త ఫిల్టర్ అనమాట, అదే న్యూ ఫిల్టర్. ఈ ఫిల్టర్ వేయాలి, ఆ ఓరింగ్స్ కూడా కన్ఫామ్గా వేయాలి, ఎందుకంటే ఓరింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓరింగ్స్ కూడా ఎలా వేయాలని చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ ఫిల్టర్, ఇది ఆయిల్ ఫిల్టర్స్ అనమాట. ఇది ఒక ఫిల్టర్. యాక్చువల్గా ఇంకో ఫిల్టర్ కూడా ఉంటుంది. ఓరింగ్ అయితే ఆల్రెడీ వేస్తాను. టైట్ చేసేస్తున్నాను ఇప్పుడు శుభ్రంగా. టైట్ చాలా జాగ్రత్తగా చేయాలి, మరీ ఓవర్గా చేసినా కూడా మళ్ళీ స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఆయిల్ లీక్ అయిపోద్ది అనమాట. జాగ్రత్త చూసి చేయాలి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఒకటి అయితే వేయడం పూర్తయింది. నెక్స్ట్ ఇప్పుడు రెండోది ఎలా వేయాలని చూపిస్తాను, చూడండి. ఇది ఒక ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఇది యాక్చువల్గా ఏంటంటే బాగా టైట్గా ఉంటుంది, అందుకే అలా దిగేసి వస్తుంది. ఇది కూడా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఇది కూడా బాగా పాడైపోయింది, చాలా అసలు బాగాలేదు. ఇప్పుడైతే కొత్త ఫిల్టర్ వేస్తున్నాం. కొత్త ఫిల్టర్ ప్రతిదానికి ఓరింగ్ అయితే కన్ఫామ్గా వేయాలి, ఎందుకంటే ఓరింగ్స్ వల్లే మనకు ఆయిల్స్ గట్రా లీక్ అవ్వవు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే తిరిగేస్తాయి, కానీ ఫస్ట్లో తర్వాత ఏంటంటే మీకు తెలియకుండా లీక్లు అవుతూ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మీకు ఇబ్బంది కదా. అందుకని కంపల్సరీ ఓరింగ్స్ అయితే కంపల్సరీ మార్చుకోవాలి, ఓకేనా. మళ్ళీ ఇది ఎలా ఉన్నది అలా మళ్ళీ టైట్ చేసేయడమే. టైటింగ్ కూడా అంతే, ఓవర్ టైట్ అయ్యకూడదు, అన్ని జాగ్రత్త చూసుకొని వేసుకోవాలి టైటింగ్.
లాక్ అవ్వాలన్నమాట. అది మొత్తం అన్న వైపులా టైట్ చేస్తే అది లాక్ అవుద్ది అనమాట. ఇలా దగ్గర క్లోజ్ అయ్యి లాక్ అవుద్ది. పర్ఫెక్ట్గా చూసుకోవాలి, ఓరింగ్ ఏమైనా నలుగుతుందో లేదో చూసుకొని టైట్ చేయాలి. కంగారు కూడా మనం చేస్తున్న ఓరింగ్ అని కట్ అయిందంటే మళ్ళీ అది కూడా లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అనమాట. ఎందుకంటే కొంచెం స్లోగా టైం పడుతుంది అనమాట. ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్ అనమాట. ఇది డీజిల్ ఫిల్టర్ కూడా ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఏమన్నా డీజిల్లో కలిసినా, నెక్స్ట్ ఏమో డస్ట్ ఏమైనా ఉన్నా ఏమన్నా కూడా డీజిల్ ఫిల్టర్ కదా మెయిన్. అంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మారిస్తే చాలు, డీజిల్ ఫిల్టర్లు అవసరం లేదని చాలామంది అనుకుంటారు. అది చేసేది రాంగ్. ఖచ్చితంగా అయితే డీజిల్ ఫిల్టర్ కూడా ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే సర్వీస్ అంటే మొత్తం అన్ని కలిపి మార్చుకోవాలన్నమాట. ఆల్రెడీ మార్చాం, తీసాను, కొత్త ఫిల్టర్ వేస్తున్నాం అనమాట. ఆల్రెడీ డీజిల్ కంపల్సరీ దాంట్లో ఉండాలి. డీజిల్ ఫిల్అప్ చేసిన తర్వాతే న్యూ ఫిల్టర్ పెట్టాలన్నమాట. మనం మామూలుగా పెట్టేసి కిక్కర్ కొడదాం అని చూద్దామంటే అది అవ్వదు. ఎందుకంటే ఇది హైయర్ కేవీస్కి ఏంటంటే డీజిల్ కన్ఫామ్గా ఉండాలన్నమాట. ఓరింగ్స్ కూడా చెప్పాను కదా మీకు ఇందాక ఆల్రెడీ 2 times. ఇది ఖచ్చితంగా ఓరింగ్స్ కంపల్సరీ, లేదంటే ఎయిర్లాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది డీజిల్ ఫిల్టర్స్కి అయితే. అలా జాగ్రత్తగా జాయిగా టైట్ చేసేస్తున్నాం. అది లీక్ లైన్ మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూస్తాం ఇంకో. ఇప్పుడు వచ్చేసి కొత్త ఆయిల్ వేయాలి. ఆయిల్ మీరు ఏ ఆయిల్ పడితే ఆయిల్ వేయకూడదు. కమిన్స్కి సంబంధించిన కమిన్స్ ఆయిల్ వేయాలి. ఎందుకంటే మీరు ఏదో రోడ్డు తక్కువ రేటుకి వస్తుంది కదా ఆయిల్ అనుకుంటే దానివల్ల ఇంజిన్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా వాల్వ్ లైన్ కానీ కమిన్స్ కంటే వాల్వ్ లైన్ లేదా కమిన్స్ ఆయిల్ కన్ఫర్మ్గా వేయాలి. ఏ ఆయిల్ పడితే ఆయిల్ వేయకూడదు.